ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు సమావేశమయ్యారు. గత పాలక మండలి హయాంలో తిరుమల ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన అంశంపై పవన్ కు వివరాలు అందజేశారు. పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఈవోతో పవన్ చర్చించారు. గత పాలక మండలి హయాంలో నెయ్యి సరఫరాదారును ఎంపిక చేసిన ప్రక్రియను, ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైన ఫలితాలను ఈవో తెలిపారు. ప్రస్తుతం లడ్డూ ప్రసాదం, శ్రీవారి ప్రసాదాల తయారీలో నిబంధనలను, శాస్త్రోక్తమైన నియమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఈవో వెల్లడించారు. టీటీడీ సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపడుతోందని పవన్ కు ఈవో తెలిపారు. ధార్మిక అంశాలలో రాజీ వద్దని, భక్తుల మనోభావాలకు విఘాతం కలగకుండా చూడాలని పవన్ ఆదేశించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు సమావేశమయ్యారు. గత పాలక మండలి హయాంలో తిరుమల ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన అంశంపై పవన్ కు వివరాలు అందజేశారు. పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఈవోతో పవన్ చర్చించారు. గత పాలక మండలి హయాంలో నెయ్యి సరఫరాదారును ఎంపిక చేసిన ప్రక్రియను, ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైన ఫలితాలను ఈవో తెలిపారు. ప్రస్తుతం లడ్డూ ప్రసాదం, శ్రీవారి ప్రసాదాల తయారీలో నిబంధనలను, శాస్త్రోక్తమైన నియమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఈవో వెల్లడించారు. టీటీడీ సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపడుతోందని పవన్ కు ఈవో తెలిపారు. ధార్మిక అంశాలలో రాజీ వద్దని, భక్తుల మనోభావాలకు విఘాతం కలగకుండా చూడాలని పవన్ ఆదేశించారు.